ఏం చేస్తాను వదిన, పని అయింది కూర్చున్నావా? అవును వదిన, జోరుదారు రెడీ అయినావు కదా మేనల్లుని బర్త్డే అని. మరి ఆ మాత్రం ఉండద్దా మేనత్త అంటే? మంచిది కదా చీర, మంచిగా ఉన్నది. చలికాలం కదా, మధ్యాహ్నమే కేక్ కట్ చేపిద్దాం, మళ్ళీ అచ్చటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నావు. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్ ఉన్నట్టున్నది. చిన్న పిల్లడే కదా, స్కూల్కి ఎందుకు పంపించడు అనుకున్నా వదిన. వాడేమో పొద్దుటి నుంచి గొడవ చేస్తుండు మా ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఇవ్వద్దా అని. తేజ ఎందుకు సరేనరా, రోజుకు 2 పూటలు తినేదాన్ని, నువ్వు వచ్చిన కాడ నుంచి సగం పూట కూడా కాలే 3 సార్లు అవుతుంది. బిడ్డ ఇంకా చిన్న పిల్లని అనుకుంటాను అత్తమ్మ. నిజం వదిన, అసలు మా ఇంటికి వస్తేనైతే నన్ను ఒక్క పని కూడా చేయనియది. అసలు అమ్మ ప్రేమ వందుడు కాదు, చిన్నమ్మ ప్రేమ పొందిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. నువ్వంటే అక్క బిడ్డ వదిన, నిన్ను ప్రేమ చూసుకున్నదంటే అందం ఉన్నది. నేను అక్క కోడలనైనా కూడా అత్త అనే పెత్తనం లేకుండా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుంది తెలుసా. మా ఇంటికి వచ్చినప్పుడు ఒక పని చేయలేకుండా ఇక్కడ ఊసోరా నువ్వు రెస్ట్ తీసుకో అంటే. నువ్వే అదృష్టవంతురాలు కాదు వదిన, కోడలుగా నేను కూడా